జై శ్రీరామ్, జై దుర్గా భవాని. మనం ఇవాళ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్ట్స్ ఎట్లా అంటే ఆర్టిస్ట్ ధూల్పేట్లో ఉన్నారనమాట. అది వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్, పేరైతే వినే ఉంటారు, చాలా ఫేమస్. అండ్ వినాయకుళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోని రెడీ చేస్తారు. అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా చాలా డిఫరెంట్ గా ఎట్లా అంటే రెడీ అయ్యి ఆల్రెడీ లోపల వీళ్ళ వర్క్ షాప్ లో మాత్రం ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి 5 feet నుంచి 20 feet వరకు అమ్మవార్లు మాత్రం మనకి ఇక్కడ రెడీ చేసి ఇస్తున్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 5 feet నుంచి 20 feet అన్నాను కదా, అది కూడా 20 డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఐడల్స్ కూడా ఏంటంటే ఈ ఇయర్ లో 100 ప్లేస్ అంటే 100 కంటే ఎక్కువ మోడల్స్ మాత్రం రెడీ చేసినారు. ఇవాళ వచ్చేసి సాటర్డే అండ్ 13th అనమాట. డేట్ వచ్చేసి మనకి ఇంకా 9 days మాత్రమే ఉంది. సో ఈ బ్లాగ్ లో మనం యాంటిక్ మోడల్స్ ని 20 డిఫరెంట్ మోడల్స్ ని కవర్ చేయబోతున్నాను. మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు. మనకి అమ్మవారు మనకి ఏంటంటే మన బ్లాగ్ లో ఫస్ట్ అమ్మవారు వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రం ఫినిష్ అయితే మాత్రం అవ్వలేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే అమ్మవారు కంప్లీట్ గా 8 చేతులతో మాత్రం కూర్చొని ఉన్నారనమాట. అండ్ అమ్మవారిని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎట్లా అంటే డిజైన్ మాత్రం చేసినారు అనేది. అండ్ బ్యాక్ డ్రాప్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ ఇది మాత్రం ఏంటంటే మనకి అమ్మవారు ఇంకా పెయింటింగ్ వర్క్ లో మాత్రం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మోడల్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి సింపుల్ మోడలే, కాకపోతే ఏంటంటే సింహం పైన మనకి అమ్మవారు మాత్రం కూర్చొని ఉన్నారనమాట. ఇక్కడ చూడొచ్చు అమ్మవారికి పెయింటింగ్ మాత్రం ఆల్రెడీ మల్టీ కలర్ లో మాత్రం మనకు శారీ వర్క్ కూడా చేసినారనమాట. అండ్ ఇక్కడ అమ్మవారు మాత్రం కూర్చొని మాత్రం ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి మోడల్ చూస్తాను ఇక్కడ. అండ్ ఇది నెక్స్ట్ ఇంకో మోడల్ మనకు వచ్చేసి కంప్లీట్ గా 8 చేతులతో మాత్రం అమ్మవారు మాత్రం కూర్చొని ఉన్నారనమాట. అండ్ అమ్మవారు కూడా చూస్తే ఏంటంటే మనకి కంప్లీట్ గా కలరింగ్ మాత్రం జరిగిపోయింది. అండ్ ఫైనల్ టచ్ అప్స్ మాత్రం ఇంకా రెడీ ఇంకా అవ్వబోతున్నాయి. అండ్ అమ్మవారు గద్దె పైన కూర్చొని ఉన్నారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకి రెండు కూడా సింహాల్ని మాత్రం ఇచ్చినారనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మోడల్ అని మాత్రం వీళ్ళది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో మోడల్ బ్యూటిఫుల్ మోడల్ చూస్తాను. చూడండి మనకి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ మోడల్ అమ్మవారు ఏంటంటే చూడండి ఫేస్ కూడా కానీ ఐస్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేస్తారు అనేది. పైన చూస్తే మనకి ఏంటంటే కంప్లీట్ గా మనకి మన కిరీటం పైన మనకి 7 కలర్ల నాగశేషిని మాత్రం ఇస్తున్నారు. అండ్ కిరీటం తర్వాత కిందికి వస్తే మనకి చూడండి ఫేస్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు అనేది. ఐస్ కూడా ఎంత రియల్ గా ఉన్నది. అండ్ ఇక్కడ కుందన్ వర్క్ కూడా జరిగింది. మనకి అమ్మవారికి కూడా బుట్ట కూడా ఏంటంటే అన్ని బుట్ట మాత్రం పెట్టినారు. అండ్ అది కూడా కుందన్ వర్క్ తో మాత్రం చేస్తున్నారు, నార్మల్ పెయింటింగ్ తో కాదు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మాత్రం రెడీ చేస్తున్నారు అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే అమ్మవారు 8 అంటే కంప్లీట్ గా 8 చేతులతో మాత్రం కూర్చొని ఉన్నారనమాట. అది కూడా వాహనం పైన అండ్ సింహం పైన కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ ఇంకో మంచి మోడల్ చూస్తాను రండి. మనకి కంప్లీట్ గా ఆర్చ్ ఇచ్చారనమాట. ఆ ఆర్చ్ లో కూడా చూస్తే మనకి ఏంటంటే నరసింహస్వామి ఎట్లా అంటే మనకి మహాకర్ నరసింహ మాత్రం మనకి ఇక్కడ ఆర్చ్ లో మాత్రం పెట్టినారనమాట. అండ్ మనకి నీరు వచ్చేసి మనకి 8 అమ్మవారికి 8 చేతులు మాత్రం ఇచ్చినారు. అమ్మవారు కూడా కూర్చొని ఉన్నారనమాట తన వాహనం పైన, సింహ వాహనం. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఐస్ కూడా చూడొచ్చు మీరు ఎంత రియల్ గా అంటే చాలా రియాలిటీగా ఉంటుంది అనమాట ఐస్ కూడా. అండ్ మనకి ఇక్కడ బొట్టు కూడా చూడొచ్చు మనకి కుందన్ వర్క్ తో మాత్రం ఇక్కడ పెట్టినారు. అండ్ ఇక్కడ వచ్చేసి పక్కన మనకి శివయన్ మాత్రం ఇచ్చినారనమాట. ఆయన కూడా ఏంటంటే నించొని ఉన్నాడు. అండ్ నాకు తెలిసి ఇక్కడ శూలం మాత్రం ఏదైనా వస్తుంది అనుకుంటాను, అస్సలు శూలం మాత్రం పెట్టలేదు అనుకుంటాను. సో ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్స్. ఇక్కడ ఏంటంటే గణేష్ సింగ్ కళాకార్ అంటేనే ఏంటంటే చాలా ఫేమస్. అండ్ క్రౌడ్ కూడా చూడండి ఒకసారి మొత్తం చుట్టూ తిరిగితే చూడొచ్చు, క్రౌడ్ మాత్రం చాలా ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకో మోడల్ చూపిస్తాను. ఆర్చ్ మాత్రం ఏంటంటే ఆల్మోస్ట్ సేమే ఉంది. పైన వచ్చేసి మనకి సింహాన్ని ఇట్లా నరసింహాకారం మాత్రం ఇస్తుంది అనమాట. అండ్ ఆర్చ్ లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు అక్కడ చక్రము, ఇక్కడ శంకు మాత్రం ఇచ్చినారనమాట. అండ్ ఆర్చ్ వదిలేస్తే అంటే ఆర్చ్ వదిలేస్తే మనకి ఇక్కడ అమ్మవారు మాత్రం ఏంటంటే 8 చేతులతోని కూర్చొని మాత్రం ఉన్నారు. ఇక్కడ శూలం వస్తుంది అనుకుంటాను. అండ్ ఇంకా అస్త్రాలు మాత్రం పెట్టలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి గద్దె పైన అమ్మవారు కూర్చున్నారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకి ఏంటంటే 2 మనకి అమ్మవారికి వాహనాలు మాత్రం ఇచ్చారు, సింహాలు. అది కూడా ఏంటంటే గోల్డెన్ పెయింట్ లో ఉంది. అండ్ కంప్లీట్ పెయింటింగ్ మాత్రం ఫినిష్ అయిపోయి ఉందన్నమాట, రెడీగా ఉంది. ఇది మనకి ఆర్డర్ మాత్రం ఏంటంటే మనకి రెడీ ఫర్ సేల్ మాత్రం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తాను చూడండి. ఇది ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్స్ ఏంటంటే చాలా ఫైన్ గా మాత్రం రెడీ చేస్తున్నారు. ఇది చూడొచ్చు మనకి అమ్మవారు వచ్చేసి మనకి సింపుల్ గా ఏంటంటే వాహనం పైన మాత్రం కూర్చున్నారు. కానీ ఇక్కడ క్రియేటివిటీ ఏంటంటే దీంట్లో మనకి ఇక్కడ చూడొచ్చు ఐస్ కూడా రియల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కిరీటం పైన కూడా చూస్తే మనకి ఇక్కడ ఏంటంటే 7 కళల మనకి నాగశేషిని మాత్రం ఇచ్చినారు అనమాట. 7 కళల నాగశేషి. అండ్ కొంచెం కిందికి వస్తే ఏంటంటే కుందన్ వర్క్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది, జ్యువెలరీ వర్క్ కూడా జరిగిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు
ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చినారు అనేది. అండ్ ఇక్కడ కూడా చూస్తే మనకి ఏంటంటే బొట్టు కూడా కుందన్ వర్క్ లో ఇచ్చినారు అనమాట. అండ్ ఈ జ్యువెలరీ కూడా చూడండి, ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఒరిజినల్ జ్యువెలరీ లాగా మనకి కంప్లీట్ గా పెట్టేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్స్ అన్నమాట. అండ్ ఈ మోడల్ వచ్చేసి మనకి రెడీ ఫర్ సేల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తాను, ఇక్కడ రావచ్చు. చాలా అద్భుతంగా ఎట్లాంటి ఫేస్ చూడండి, ఎట్లాంటి అమ్మవారు నవ్వుతూ ఉన్నట్టు ఉన్నారనమాట. అండ్ ఇక్కడ కుందన్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ గా జరిగిపోయింది. అండ్ ఇక్కడ ముక్కు పుడక కూడా ఒకటి ఇచ్చినారనమాట. అమ్మవారు వచ్చేసి మనకి ఏంటంటే కూర్చొని ఉన్నారు, అది కూడా సింహం పైన కూర్చొని ఉన్నారు అనమాట. అండ్ ఇక్కడ జ్యువెలరీ కూడా చూడొచ్చు మీరు, ఆల్రెడీ ఎట్లా అంటే జ్యువెలరీ కూడా వర్క్ జరిగిపోయింది, పెట్టేసినారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మన నెక్లెస్ కానీ ఇక్కడ మొత్తం కంప్లీట్ గా రెడీ అయి ఉంది. అండ్ పైన వచ్చేసి మనకి ఎట్లాంటి 5 కళ్ళ మన 5 పడగల నాగశేష్ మాత్రం రెడీగా పెట్టినారనమాట. అండ్ ఇది కూడా మనకి మోడల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తాను, పైన చూస్తాం మనకి ఇక్కడ చూడండి 7 కళ్ళ నాగశేష్ మాత్రం ఉంది పైన బ్యాక్ డ్రాప్ లో. కొంచెం కిందికి వస్తే మహాకార్ నరసింహ మాత్రం ఇక్కడ ఏదో నరసింహ స్వామిని మాత్రం ఇచ్చినారనమాట. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో కూడా చూస్తే 2 సింహాలు మాత్రం ఉన్నాయి. ఇది కంప్లీట్ గా ఆర్చ్ బ్యాక్ డ్రాప్ లో. అండ్ ఇక్కడ 8 చేతుల మనకి అమ్మవారు మాత్రం ఇక్కడ 8 చేతులు ఇచ్చారు అమ్మవారికి. అండ్ ఇక్కడ కూడా మనకి చూస్తే 5 కళ్ళ నాగశేష్ ని మాత్రం అమ్మవారికి కిరీటం పైన ఇచ్చినారనమాట. అండ్ జ్యువెలరీ వర్క్ మాత్రం మొత్తం కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఎట్లా అంటే ఫేస్ కి చూడండి ఎంత నీట్ గా రెడీ చేసి పెట్టినారు అనేది జ్యువెలరీ వర్క్. 2 సింహాలను కూడా మనకి పక్కన ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ మోడల్ చూపిస్తాను మీకు ఇక్కడ. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ మోడల్ మాత్రం చూపిస్తాను అనమాట. చూడొచ్చు మనము ఆర్చ్ మాత్రం ఇచ్చినారు. అండ్ పైన డిజైన్ వచ్చేసి మనకి సింహాన్ని మాత్రం ఇచ్చినారు అనమాట పైన మొత్తము. అండ్ ఆర్చ్ చూడండి, అది కూడా పెయింటింగ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినారు అనమాట. మల్టీ కలర్ లో వచ్చేసి మనకి బ్లూ అండ్ గోల్డెన్ రెడ్ కలర్ లో మనకి ఆర్చ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి అమ్మవారు ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయింది చూడండి మీరు ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారికి 8 చేతులు మాత్రం సేమ్ అదే మోడల్ లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కుందన్ వర్క్ కానీ మనకి జ్యువెలరీ వర్క్ కానీ మొత్తం కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది. అమ్మవారిని కూడా చూడ ఎంత రియల్ గా ఎట్లా అంటే కూర్చొని పెట్టారనమాట. ఇది వచ్చేసి మనకి పక్కన శివయ్య మాత్రం నించుని ఉన్నాడు, ఇక్కడ చూడొచ్చు మనకి. అండ్ శివయ్యను కూడా మనకి ఏంటంటే నీట్ గా డిజైన్ చేసి రెడీ చేసి పెట్టిన నించుని ఉన్నాడు అనమాట. అండ్ పక్కన అమ్మవారికి మనకి సింహాన్ని మాత్రం ఇచ్చినారు. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అమ్మవారి మోడల్ అని మాత్రం మనమే గణేష్ సింగ్ కళాకారులు చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తాను మీకు. అండ్ ఇక్కడ గణేష్ సింగ్ కళాకారులు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మోడల్ ఇది ఏంటంటే, అండ్ హైదరాబాద్ లోనే ఇది టాప్ మోడల్స్ అని మాత్రం ఈ ఆర్ట్స్ నుంచి మాత్రం అనొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు అమ్మవారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. పైనుంచి చూస్తే ఒకసారి మన బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి పెద్ద త్రిశూలం మాత్రం ఇచ్చినారు. అండ్ త్రిశూలంలో వచ్చేసి మనకి శివయ్యని మాత్రం ఇచ్చినారు అనమాట చూడండి. అండ్ అక్కడ మనకి మధ్యలో వచ్చేసి 3rd ఐ కూడా ఓపెన్ అయ్యి అన్నట్టు ఉందన్నమాట. అండ్ శివుడిని బ్యాక్ డ్రాప్ లో ఇచ్చినారు. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే అమ్మవారు వచ్చేసి డమరుకం పైన కూర్చొని ఉన్నట్టున్నారు అనమాట. అండ్ అమ్మవారిని వచ్చేసి మన కింద వాహనం మాత్రం ఇచ్చినారు సింహాన్ని. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫేస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేస్తారు అనేది. ఆ పెయింటింగ్ వర్క్ కానీ అండ్ జ్యువెలరీ కూడా కుందన్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. జ్యువెలరీ కూడా ఏంటంటే మనకి వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేసినారు. అండ్ ఇక్కడ చూడండి మనకి కమ్మలు కూడా చూస్తే మనకి అమ్మవారికి ఎంత పెద్ద పెట్టినారని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేసినారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అమ్మవారు అని మాత్రం చెప్పొచ్చు గణేష్ సింగ్ కళాకారు ఈసారి. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మోడల్ మాత్రం చూపిస్తాను. ఇది చూడండి, ఇది కూడా ఏంటంటే మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్స్ అని చెప్పి అనుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తే పైన మనకి ఎట్లా అంటే 5 పడగల నాగశేష్ మాత్రం ఉన్నాయన్నమాట బ్యాక్ డ్రాప్ లో. అండ్ కిందికి వస్తే మనకి ఏంటంటే సూర్యుని లాగా మనకి ఒక ఆర్చ్ మాత్రం ఇచ్చినారు పైన. అండ్ బ్యాక్ డ్రాప్ లో మొత్తం కంప్లీట్ గా మనకు ఒక ఆర్చ్ లా మోడల్ ఇచ్చినారు. ఆ ఆర్చ్ కి మొత్తం కిందికి వస్తే మనకి ఏంటంటే అమ్మవారిని కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది. అంటే చూపించిన అన్ని మన వీడియోలో బ్లాగ్ లో కవర్ చేసిన అమ్మవార్ల కంటే కూడా ఈ కంప్లీట్ గా ఫేస్ కానీ లేకపోతే అమ్మవారు పెట్టిన బుట్ట కానీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. ఒకసారి చూడొచ్చు మనకి ఏంటంటే మనకి నామం మాత్రం ఇచ్చినారనమాట. మన వేణుగోపాల స్వామి నామం మాత్రం ఇచ్చినారు. ఒకసారి ఆ ఫేస్ లో చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంది అనేది. అండ్ బుట్టు మాత్రం ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి నామం మాత్రం ఇచ్చినారు. అండ్ జ్యువెలరీ వర్క్ మాత్రం మొత్తం కంప్లీట్ గా ఫినిష్ అయిపోయి రెడీగా ఉంది. అండ్ ఇది కూడా ఏంటంటే సోల్డ్ అవుట్. ఈ మోడల్ వేరే కూడా ఉన్నాయి, ఇంకా రెడీ అవుతున్నాయి. సో ఇదొక మనకు వచ్చేసి మనకి వెనకాల చూద్దాం ఒకసారి 3 వాహనాలు మాత్రం ఇచ్చినారు అనమాట. ఇది వచ్చేసి మనకి సింహం ఇచ్చారు,
అది కూడా అమ్మవారి వాహనం. అండ్ కింద వచ్చేసి మనకి ఒక పులిని మాత్రం ఇచ్చినారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకి ఏనుగుని మాత్రం ఇచ్చినారు. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ గా బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్స్ అని మాత్ం చెప్పొచ్చు అనమాట గణేష్ సింగ్ కళాకారులు. అండ్ ఇది కూడా మనకి సింపుల్ మోడలే, కాకపోతే ఏంటంటే అమ్మవారిని చూడండి రెడీ చేసి పెట్టినారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సింహం పైన కూర్చొని మాత్రం అమ్మవారు ఉన్నారు. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ మాత్రం మనకి గణేష్ సింగ్ కళాకారు దగ్గర ఎట్లా అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ కంప్లీట్ ధూల్పేట్ లో కూడా ఏంటంటే మోడల్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అమ్మవార్లది కూడా ఎట్లా అంటే బ్యూటిఫుల్ ఫేసెస్ తోని వీళ్ళు చాలా అద్భుతంగా మాత్రం రెడీ చేస్తారు. సో ఈ బ్లాగ్ ని మాత్రం చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర కూడా ఏంటంటే 20 మోడల్స్ వరకు వీళ్ళు రెడీ చేస్తున్నారు ఈసారి. అండ్ అవైలబుల్ కూడా ఉన్నాయి మనకి అమ్మవార్లు. సో 9 days లో మీరు తొందరగా వచ్చి మనకి ఏ అమ్మవారు అయితే మనకి ఏదైతే నచ్చిందో అది వచ్చి మీరు బుక్ చేసుకొని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. సో ఈ బ్లాగ్ ని మాత్రం మనం ఇక్కడికి ఎండ్ చేద్దాము. నెక్స్ట్ మంచి బ్లాగ్ తో మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతాకి జై.